హైదరాబాద్ మెట్రో తన ఆదాయాన్ని పెంచుకునే దిశలో భాగంగా అత్యంత రద్దీగా ఉండే నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు ఎల్&టీ సిద్ధమైంది. అక్టోబర్ 6వ తేదీ నుంచి నామమాత్రపు రుసుము వసూలు చేస్తామని ఎల్&టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ స్థలాల్లో పెట్టిన పార్కింగ్ కు ఫీజు వసూలు చేయడంపై నిరసనలు చేపట్టేందుకు మెట్రో ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాగోల్ మెట్రో దగ్గర పార్కింగ్ ఫీజు వసూలుకు ఏర్పాట్లు చేసి ప్రయాణికుల నిరసనలతో విరమించుకున్న సంగతి తెలిసిందే. మియాపూర్, ఎల్బీ నగర్, జేబీఎస్, ఎన్జీబీఎస్, నాగోలు, రాయదుర్గం కారిడార్ల పరిధిలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. వీటిల్లో 10 స్టేషన్లలో మాత్రమే ఉచిత పార్కింగ్ సదుపాయం ఉండగా మిగతా 47 స్టేషన్లలో కొంతకాలంగా ఫీజు వసూలు చేస్తున్నారు. ఎల్బీ నగర్, మూసారాంబాగ్, బాలానగర్, మియాపూర్, కూకట్పల్లి, నాగోల్, రసూల్పుర, ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్ సిటీ స్టేషన్ల వద్ద ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉండడంతో ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. మిగతా స్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలకు మొదటి 2 గంటలకు 10 రూపాయలు, 4 నుంచి 12 గంటల వరకు 25 రూపాయలు తీసుకుంటున్నారు. కార్లకు 2 గంటలకు 30 రూపాయలు, 4 నుంచి 12 గంటల వరకు 75 రూపాయలు ఛార్జీ వసూలు చేస్తున్నారు. పార్కింగ్ నిర్వహణ బాధ్యతలను పార్క్ హైదరాబాద్ సంస్థకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ టెండర్ ప్రాతిపాదికన ఇవ్వడంతో నిర్వాహకులు ఫీజు తీసుకుంటూ వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. నాగోల్, మియాపూర్ స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ ను అమలు చేయొద్దని కోరుతున్నప్పటికీ ఎల్&టీ మొండిగా వ్యవహరిస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రైవేటు కంపెనీల్లో అరకొర వేతనాలతో పనిచేస్తున్న తమపై పార్కింగ్ భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.